అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు సాక్షి టుడే. ఈ రోజు వార్తల్లోకి వెళ్తే లిక్కర్ సిండికేట్ కు సంక్రాంతి కిక్కు. జీవో రాకముందే మద్యం ధరల పెంపు, జోరుగా సాగుతున్న మద్యం సిండికేట్ దందా, కూటమి ప్రజాప్రతినిధులకు ప్రత్యేక మామూలు, జీవో వచ్చాక కూడా దోపిడీ కొనసాగేలా సిండికేట్ స్కెచ్ చేస్తున్నట్టుగా చూస్తున్న ఎక్సైజ్ శాఖ. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మందుబాబుల్ని దోపిడీ చేస్తూ, మందిబాబుల జోబులకి చిల్లు పెడుతూ, ప్రజల యొక్క ఆస్తి అయినటువంటి ప్రభుత్వ ఖజానాకు కూడా చిల్లు పెడుతూ మద్యం సిండికేట్లకి దోచెలా పెడుతుంది. అదేవిధంగా మద్యం సిండికేట్ల నుంచి కమిషన్ల రూపంలో ఎలా వాళ్ళ జోబులు నింపుకుంటున్నారు అనడానికి ఉదాహరణ ఇది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్తగా ప్రైవేట్ వాళ్ళకి వైన్ షాపులు ఇవ్వడం జరిగింది, ప్రైవేట్ వాళ్ళకి బార్ షాపులు ఇవ్వడం జరిగింది. వైన్ షాపులు ఇవ్వడమే కాకుండా వైన్ షాపులకు అనుబంధంగా గ్రామాన ఇక్కడ బడి పక్కన, గుడి పక్కన, ఇంకా చూస్తే ప్రతి వీధిలోను, సందులోను, ప్రతి బడ్డీ కొట్టులోను మద్యం దొరికే విధంగా మద్యం సిండికేట్ విస్తరిపోయింది. కల్తీ మద్యం గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఇబ్రహీంపట్నం, మొలకల చెరువు లాంటి కుటీర పరిశ్రమలను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. ఇవి చాలా అన్నట్లుగా మొన్న 9వ తారీఖు క్యాబినెట్ మీటింగ్లో బాటిల్పై 10 రూపాయలు పెంచేలా, ఎంఆర్పి మార్జిన్ తగ్గించేలా, బాటిల్పై 10 రూపాయలు పెంచేలా, అదేవిధంగా బిల్లింగ్ ఎవరైతే బార్లకు ఉన్నటువంటి బిల్లింగ్ ఏదైతే ఉందో బిల్లింగ్ను కూడా తగ్గించే విధంగా వీళ్ళకి దోచిపెట్టుతూ ఉన్నారు. ఇంకా సరే, దోచిపెట్టే అలాగో స్టార్ట్ అయింది. దోచిపెట్టే విధంగా వాళ్ళు తీసుకొచ్చిన దానికి జీవో విడుదల కాకముందే ప్రైవేట్ సిండికేట్ మాఫియా 10 రూపాయలు ఎక్స్ట్రా వసూలు చేస్తుంటే బాటిల్ మీద ఎక్సైజ్ శాఖ ఎక్కడ నిద్రపోతా ఉంది? ఎక్సైజ్ శాఖ మాత్రులు ఏ మత్తులో తూగుతున్నారు? దీని నుంచి, ఈ ప్రైవేట్ మద్యం సిండికేట్ నుంచి తీసుకున్నటువంటి కమిషన్ల కకృతి కోసం ఇలా మందుబాబులు జోబులు చిల్లు కొడతారా? పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడు? మద్యపాన ప్రియుల కడుపు కొట్టావు జగన్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ ఈరోజు ఎక్కడున్నాడు? ఇది కదా నిజంగా మద్యపాన ప్రియుల కడుపు కొట్టడం అంటే పవన్. ఇది కదా ప్రభుత్వ ఖజానాకి గండి కొట్టడం అంటే పవన్. ఇది కదా నిజంగా ఏదైతే ప్రజలు మందుబాబుల జోబులకి చిల్లు కాకుండా, ఇది కదా మద్యం సిండికేట్ మాఫియాకి దోచిపెట్టడం, దాని ద్వారా కమిషన్లు గుంజుకోవడం పవన్. దీనికి సమాధానం చెప్పాలి పవన్. నువ్వు సమాధానం చెప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ తోలు తీస్తా, తాట తీస్తా అంటే కుదరదు పవన్. ఇంకో వార్త చూస్తే, కూలీలకు డబ్బులు లేవు, పనులకు కోత, కూలీన ఉపాధి. దాదాపు 6 నెలలుగా కూలీలకు డబ్బులు ఇవ్వకుండా తొక్కుపెట్టిన బాబు సర్కార్. పండగ నాడు కూడా నిరుపేద పస్తులు కూలీలకు చెల్లించాల్సిన ఉపాధి డబ్బులు 454 కోట్ల రూపాయలు. ఆగస్టు 10 తర్వాత నుంచి డబ్బులందరికీ నిరుపేదల అగచాట్లు. మరోవైపు రాష్ట్రంలో బాగా తగ్గిపోయిన ఉపాధి కల్పన. 2023 ఏప్రిల్ డిసెంబర్ మధ్యన వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో 21.75 కోట్ల పని దినాలు ఉంటే, ఈ సంవత్సరం అదే కాలంలో 16.29 కోట్ల పని దినాలు. ఒకవైపు పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి ఆయన తోలు తీస్తా, తాట తీస్తా, తొక్క తీస్తా, నార తీస్తా అంటాడు, కానీ ఆయన శాఖ ఏదైతే ఉందో ఆ శాఖలో పీకడానికి ఏమీ లేదు. ఉపాధి హామీ పథకం, జాతీయ ఉపాధి హామీ పథకం అనేది దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తే ఆ పథకం ద్వారా ఎంతోమంది నిరుపేదలకి పస్తులు ఉండకుండా పని దినాలు దొరికే పరిస్థితి. అలాంటి ఉపాధి హామీ పథకం కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తా ఉన్న పవన్ కళ్యాణ్ అనే ఒక వ్యక్తి అడగడు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి బకాయిలు 3,000 కోట్ల రూపాయలు దాటిపోయినా ఆయన అడగడు. కేవలం ఉపాధి కూలీలకి ఈ 6 నెలల నుంచి డబ్బులు లేవంటే పవన్ కళ్యాణ్ శాఖలు ఏం చేస్తాము? పండగ చేసుకోవాలని చెప్పి పిఠాపురం వెళ్ళి డ్యాన్స్లు వేస్తున్నావు కదా. నిజమైన పండగ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి డబ్బులు ఉండాలి కదా. 454 కోట్ల రూపాయలు ఉపాధి హామీ కూలీల బకాయిలు ఉంటే నువ్వు వెళ్ళేసి అక్కడ కూర్చొని డ్యాన్సులు వేసుకుంటున్నావా? ముందు నీ శాఖలో పీకు పవన్, లేకపోతే ఉపాధి హామీ కూలీలు నిన్ను పీకుతారు. ఎలా పీకుతారంటే అర్థంగా మొన్న పీకారు కదా, భీమవరం గాజువాకలో 2019లో పీకారు కదా, అంతకు మించి ఘనంగా పీకుతారు పవన్. కాబట్టి ఈ పీకడాలు, కొట్టడాలు, తాట తీయడాలు, తోలు తీయడాలు, నించోబెట్టడాలు ఇవన్నీ పక్కన పెట్టి నీ శాఖ పంచాయతీలకు అనుబంధంగా ఉన్నటువంటి ఎంజీఎన్ఆర్జీఎస్లో ఈ బకాయిలు విడుదల చేసి నిరుపేదలు పండగ పూట పస్తులు ఉండకుండా పట్టెడు అన్నం తినేలాగైనా సరే ఈ బిల్లులు వసూలు చేసి పండగ చేసుకోమని పవన్. అలా కాకుండా వాళ్ళని పస్తులు పెట్టి పండగ చేసుకోమన్నా కరెక్ట్ కాదు. వార్తలోకి వెళ్తే, కండలేరు సందర్శన పైన ఆంక్షల సంఖ్యలు. అనుమతి ఇవ్వని పోలీసులు, అడుగడుగున వైఎస్ఆర్సీపీ నేతలకు అడ్డంకులు. కండలేరు ముఖద్వారం మధ్య నిలిపివేత, అక్కడే బైఠాయించిన కాకాని, ఆనంద్, నేదురుమల్లి, కలివేటి. వర్షాన్ని లెక్క చేయక 4 గంటల పాటు నిరసన. చివరికి నేతల అరెస్టు, రాపూర్ పోలీస్ స్టేషన్కు తరలింపు. అనంతరం వ్యక్తిగత పూచికత్తుపై విడుదల. అరెస్టులకు భయపడలేదు, చావుకు సిద్ధపడే వచ్చాం కాకాని. చంద్రబాబు నాయుడు గారి సర్కారు ఇంతకు మించి దిగజారదు అన్న ప్రతి సందర్భంలో వాళ్ళు ఇంకా దిగజారిపోతా ఉన్నారు.
ఎందుకంటే ఒకవైపు గ్రేటర్ రాయలసీమ ప్రాంతానికి అంటే నెల్లూరు జిల్లా కూడా ఇంక్లూడ్ చేసుకొని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ద్వారా ఆ ప్రాంతంలో కరువు అనేది ఉండకూడదు, దాని ద్వారా చెన్నై వరకు కూడా వాటర్ వెళ్ళాలి, ఇటువైపు కుప్పం వరకు వాటర్ వెళ్ళాలి, కరువు రహిత రాయలసీమను చూడాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం శ్రీకారం చుట్టి ఆయన ఆ పథకాన్ని ముందుకు తీసుకెళ్తే లాలూచి ఒప్పందంలో భాగంగా రేవంత్ రెడ్డితో మాట్లాడినటువంటి లాలూచి ఒప్పందంలో భాగంగా రాయలసీమ ప్రాంత ప్రజల ఆకాంక్షలని తొక్కి పెడుతూ కిల్ చేస్తూ రాయలసీమ ప్రాంతాన్ని ఎడారసీమగా మారుస్తూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పక్కన పెడితే దానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నెల్లూరు జిల్లా నేతలు, జిల్లా అధ్యక్షుడితో సహా నెల్లూరు జిల్లా నేతలందరూ కూడా మొన్న సోమశిలకి వెళ్తా ఉంటే అడ్డుకుంటారు, నిన్న కండలేరుకి వెళ్తా ఉంటే అడ్డుకుంటారు. వాళ్ళు ఏమన్నా తీవ్రవాదులా, వాళ్ళు ఏమన్నా ఉగ్రవాదులా, సంఘ విద్రోహ శక్తులా, వాళ్ళు ఏమైనా బాంబులు పెట్టి కూల్చేయడానికి ఏమైనా వెళ్తున్నారా? నిరసన తెలపడం కూడా ఈ ప్రభుత్వంలో ఒక అక్రమం అయిపోయిందా? నిరసన తెలిపే హక్కు కూడా ఈ ప్రభుత్వంలో లేదా? ఈ పోలీసులు ఇంకా దుర్మార్గంగా పచ్చ చొక్కాలు వేసుకొని పనిచేస్తూ ఉన్నట్టున్నారు. ఎందుకంటే సందర్శనకి వెళ్తా ఉన్నారు, ఆ ప్రాంతంలో నిజంగా మీరు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆపేస్తే మా కండలేరుకి రావాల్సినటువంటి వాటర్ రావు, దాని ద్వారా ఆ ప్రాంతంలో ఎంతమంది ఇబ్బందులు కలుగుతారు అని చెప్పేసి చెప్పడానికి వెళ్ళారు. సోమశిల ప్రాంతానికి వెళ్ళి సోమశిల దగ్గర ద్వారా ఎంత ఇరిగేషన్ ఉందని చెప్పడానికి వెళ్ళారు. అంటే నిరసన తెలిపే హక్కు ఈ ప్రభుత్వంలో లేదు అంటే ఇంకా హోమ్ మినిస్టర్ గారు మీరు చెప్తున్న మాటలన్నీ ఒట్టి కల్లేనా? పవన్ నువ్వు చెప్తున్న మాటలన్నీ ఒట్టి కల్లేనా? నారా లోకేష్ రెడ్ బుక్ రాజ్యాంగం కాదా ఇది? చంద్రబాబు నాయుడు గారు ఇదేనా మీ 45 years ఇండస్ట్రీ? సో ఈ పోలీసుల ద్వారా మీరు ఈరోజు కొనసాగిస్తున్నటువంటి దౌర్జన్య దమనకాండ ఏదైతే ఉందో మీ పతనానికి నాంది నెల్లూరు జిల్లాలో ఇది. ఖచ్చితంగా మీ పతనానికి ఇది రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా మీరు మొన్న సోమశిల దగ్గర, అదేవిధంగా ఈరోజు నిన్న కండలేరు దగ్గర మీరు చేసినటువంటి దౌర్జన్య దమనకాండ ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద మీ పతనానికి పునాది పడింది, రాసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.